దేవస్థానం అయితే అది ప్రతిష్ట కాలేదు. పండలిపూర్లో ఏదైతే విగ్రహం ఉందో పాండురంగడు ఇక్కడ ప్రతిష్ఠించాల్సిన విగ్రహం అది. అయితే అప్పుడు ముస్లింలు ఇక్కడ దండయాత్ర చేసి ఇక్కడ పలగొడుతున్నారు అన్ని. అయితే పెట్టిన పలగొడతారని అక్కడికి వెళ్ళి రానివ్వలేరు విగ్రహాన్ని, అది అక్కడనే ప్రతిష్ఠ చేసినారు. ఆ దేవాలయం గర్భాలయమే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయింది, దాన్ని కూడా పగలగొట్టేసినారు మొత్తం. అయితే ఇప్పుడు మామూలుగా అయితే గర్భాలయం ముందు మనం వాహనం గరుడ ఇట్లా పెడతాం కదా, ఆ గరుడ వాహనం పెట్టడానికని ఒక రథం మాదిరిగా ఇక్కడ డిజైన్ చేసి పెట్టినారు. ఇప్పుడు అదే కొత్త 50 రూపాయల నోటు మీద మనకు వచ్చింది. అది ఆ గుడికి వెళ్తున్నాం మనం, మిట్టాల టెంపుల్. లేదు ఏది ఇప్పుడు మనం పోయేది ఏది కూడా ప్రతిష్టలు లేవు, ఇక పూజలు లేవు, ఓన్లీ చూడడం. అక్కడనే మ్యూజియం ఉంటుంది, దాంట్లో రాజు పిల్లర్ సప్తస్వరాలు అనే మ్యూజియం ఏంటంటే వర్తక వ్యాపారం జరిగేది. రాసులు వేసి 7 బజార్లు ఉన్నాయి, 7 బజార్లు ఉన్నాయి. ప్రతి బ్యాటరీ టికెట్ తీసుకోవాలి, అది ఇక్కడ ఇస్తారు. అక్కడ ఇస్తున్నారేమో టికెట్. 7 బజార్లు ఇక్కడ మొత్తం. 7 బజార్లలో కూడా మనం ఏదైతే సేరు అంటాం తెలంగాణ భాషలో, సేరు రత్నం కూల్చినట్టు రత్నాలు పోసి అమ్మేది ఇక్కడ. ఎట్లయితే కూరగాయలు పోసి కుప్పలు అమ్ముతామో ఇక్కడ రత్నాలు అట్లా వ్యాపారంగా చేసేది. అది ఒక విజయనగరమే. ఇంట్రెస్ట్ మన మనీ తీసుకుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇవ్వద్దు. అంటే 14-15వ శతమానంలో 7 మార్కెట్లు ఉండేవి. ఆ 7 మార్కెట్లు ఒక్కొక్క వస్తువుకి ఒక ప్రసిద్ధమైన ఒక మార్కెట్లు. తమరు దావలో వచ్చినప్పుడు అటువైపు ఇటు ఒక్కొక్క స్తంభాలు చూసుకొని వచ్చారు కదా, అలాంటి స్తంభాలు ఇటువైపు కూడా కనిపిస్తుంది. ఆ దేవాలయం పేరు వచ్చేసి ఓల్డ్ శివ దేవాలయం అని చెప్తాము. ఆ దేవాలయం వచ్చేసి ఆ దేవాలయం నుంచి ఇక్కడ నేరుగా చూస్తే ఎల్ షేప్ లో మార్కెట్ కనిపిస్తుందండి. ఒక మార్కెట్ టోటల్ లెంత్ వచ్చేసి 945 మీటర్, నియర్లీ 1 కిలోమీటర్ మార్కెట్ అండి. విడత వచ్చేసి 40 మీటర్ విడుతుంది. ఇది యాక్చువల్లీ ఇంతకుముందు డబుల్ ఫ్లోర్ మార్కెట్ అండి. దీనిపైన ఇంకొక ఫ్లోర్ ఉండేది. అది ఒరిజినల్గా ఎలా ఉండేది అంటే అక్కడ మూలలో కనిపిస్తుంది ఇలాగ ఉండేది. అదంతా పడిపోయింది, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు రెనోవేట్ చేసి కూర్చోబెట్టారు మార్కెట్ ఏరియాలో ఉండేదని చూపించడం కోసం. ఈ యొక్క మార్కెట్ విశేషత ఏంటంటే ఇక్కడ ముత్యాలు రత్నాలు వజ్రాలతో పాటు విదేశీయులు వచ్చేసి గుర్రాల వ్యాపారం కూడా జరుపుకునేవాళ్ళండి. విజయనగరానికి గుర్రాలు ఇచ్చేసి ఇక్కడి నుంచి వాళ్ళకి కావాల్సిన వస్తువుని వినిమయ రూపంలో ఇక్కడ నుంచి పట్టుకెళ్లేవారు. తర్వాత వచ్చేసి ఇప్పుడు బ్యాటరీ వెహికల్స్ మాత్రమే అలౌట్ చేస్తున్నారు మాన్మెంట్స్ దగ్గరికి. ఎందుకంటే హెవీ వెహికల్స్ అంతా మాన్మెంట్స్ దగ్గరికి వస్తే వైబ్రేషన్ క్రియేట్ అయ్యి స్మారకాలు పాడకూడదని చెప్పేసి ఇలాంటి ఇది చేస్తారు. తర్వాత అప్పట్లో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి అక్కడ సమ్ స్టెప్స్ కూడా చేసుకున్నారు. తర్వాత వచ్చేసి అప్పట్లో ఈ దేవాలయం లోపలికి వెళ్ళేదానికన్నా ముందు ఒక తాళ్ళు చెట్లు కడుకొని ఒక సాంప్రదాయం. అందుకోసం ఈ దేవాలయం ముందు ఒక చిన్న కోనేరులా కూడా చేసుకున్నారు. తర్వాత ఇది మార్కెటింగ్ కంట్రోలింగ్ ఏరియా అండి. ఇక్కడ రాజమల్ల అతని ప్రతినిధులు ఇక్కడ కూర్చొని ట్యాక్స్ అంతా కలెక్ట్ చేసుకునేవాడు. తర్వాత అప్పట్లో వచ్చేసి ఒక దేవాలయం నిర్మాణ పూర్వంలో గోపురాలు నిర్మాణం చేసేవారు. ఈ గోపురాలు ఎందుకు నిర్మాణం చేశారంటే హిందూ ధర్మ ప్రకారం ఒక గోవుకి ఒక పవిత్రమైన స్థానం ఉంది. ఒక గోవులో 33 కోటి దేవతలు ఉన్నారని చెప్పేసి ఒక హిందువుల ఒక నమ్మకం. అందుకోసం ఇక దేవుని యొక్క గ్రామం అని చెప్పేసి ఒక గోపురాలు నిర్మాణం చేశారు. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి సంపూర్ణ రాయితో నిర్మాణం చేసి తర్వాత భాగం వచ్చేసి 3 ఇంచుల ఇటుకలు, సున్నము, బెల్లము, తేనె, కోకోనట్ వాటర్ ఇచ్చేసి నిర్మాణం చేసేవారు. ఇక్కడ రెడ్ వన్ కనిపిస్తుంది చూడండి ఎర్రగా, ఇది వచ్చేసి రెనోవేట్ చేశారండి, పునర్నిర్మాణం చేశారు. నల్లగా కనిపించేది వచ్చేసి ఒరిజినల్ ఉండండి. తర్వాత ఇక్కడ అంతా 2 రాయల మధ్య అక్కడ గ్లాసెస్ అని అతికించారు చూడండి. ఒకవేళ ఇదేమైనా వైబ్రేషన్ అయితే షేక్ అయితే పగిలిపోతుంది. దాని గురించి ఒక ప్రికాషన్స్ తీసుకోవడానికి ఈజీగా ఉండాలని చెప్పేసి అక్కడ స్టిచ్ చేశారు గ్లాసెస్. తర్వాత ఇక్కడ అంతా నంబర్స్ రాశారు చూడండి బయట భాగంలో. ఒకవేళ ఇది పడిపోయినా సరే సేమ్ ప్లేస్ లో రీప్లేస్ చేయడానికి అనుకూలకరంగా ఉండాలని చెప్పేసి రండి లోపలికి. ఒక చిత్రాలు చెక్కారు ఇక్కడ అంతా. అప్పట్లో ఈ దేవునికి లోపలికి వెళ్ళేదానికి ముందు ఇలా దండాలు పెట్టుకుని లోపలికి చూపించడానికి ఇలాంటి చిత్రాలు చెక్కారు. ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీ అండి, అక్కడ వచ్చేసి కపుల్స్, ఇక్కడ వచ్చేసి బ్యాచులర్స్. కొంచెం తక్కువ ఇక్కడ బ్యాచులర్స్. అది పెళ్లి కన్నా ముందు, ఇది పెళ్లి తర్వాత, ఇది పిల్లలతో పాటు అది పిల్లలు లేకుండా. దీనికి సంబంధించినంత వివరాలు అంతా ఇక్కడ గోడల పైన రాశారు పాతకాలం స్క్రిప్ట్ లో. అలాగే చూస్తే తెలుగు అక్షరంగా కనిపిస్తుంది. ఇదంతా నియమాలు అండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.
తర్వాత మన ముందుకు ఒక దేవాలయం పేరు వచ్చేసి విజయ విఠల దేవాలయం అని చెప్తామండి. ఈ దేవాలయం వచ్చేసి సంపూర్ణ ఒక హిందూ వాస్తుశైలి రూపంలో నిర్మించబడింది. మనము తూర్పు దిక్కు చూస్తే ఒక మెయిన్ ఎంట్రెన్స్ కనిపిస్తుంది, అది వచ్చేసి రాయల్ వారి ఎంట్రెన్స్ అని చెప్తాము. తర్వాత ఈ దేవాలయానికి మరో 2 సబ్ ఎంట్రెన్స్ కూడా ఉన్నవి, ఉత్తర మరియు దక్షిణానికి. అది చిన్నదేవి మరి తిరుమల దేవి రాణిలు ఒక సామాన్యుల కోసం కట్టించారని చెప్పేసి శాసనంలో ఉల్లేఖం చేశారు. ముందుకు వెళ్ళిన తర్వాత మనం చూస్తాము. తర్వాత ఇది వచ్చేసి ఆగ్నేయములు అంటే అప్పట్లో ఒక వంట రూము, పైన ఒక పోవడానికి కూడా వ్యవస్థ చేసుకున్నారు. తర్వాత మనం అటువైపు చూడొచ్చు గడ్డి పెరిగిన భాగం అండి. సరే, తర్వాత వచ్చేసి అక్కడ గడ్డి పెరిగిన భాగం కనిపిస్తుంది చూడండి అటువైపు మూలలో, అది ఈశాన్య భాగం అండి. అక్కడ కింద భాగంలో ఒక పెద్ద హోల్ కూడా చేసుకున్నారు. ఈ డ్యామ్లను క్లీన్ చేసినప్పుడు ఆ నీళ్లు చిన్నగా జారుకొని పోవడానికి ఒక వ్యవస్థ కూడా చేసుకున్నారు. తర్వాత అప్పట్లో ఈ దేవాలయానికి వస్తున్న భక్తులకి చీకటి అయితే మిగిలిపోవడానికి హోటల్స్ అకామిడేషన్స్ ఏం లేదు, వాళ్ళకి అనుకూలకరంగా ఉండాలని చెప్పేసి ప్రతి దేవాలయం లోపల ఇలా సత్రాలని చెప్పేసి నిర్మాణం చేసేవారు. ధర్మశాల ఒక పరదాలను తిరుపతి నైట్ టైం అంతా పనుకునేకి ఇది చేసుకున్నాడు. ఇక్కడంతా మిగిలికొని ఉన్నాయి, అక్కడంతా పడిపోయింది చుట్టూ. ఈ దేవాలయం వచ్చేసి 2 పీరియడ్లో డెవలప్ చేస్తారండి. ఫస్ట్ పీరియడ్ వచ్చేసి 1422లో ప్రౌఢ దేవర్ అనే ఒక రాజు కేవలం ఒక గర్భగుడిని మాత్రం నిర్మాణం చేస్తాడు. ఆ దేవాలయం పేరే విఠల దేవాలయం. అతని తర్వాత కృష్ణదేవరాయల అధికారానికి వస్తాడు 1509లో. 1513లో ఒరిస్సా పైన యుద్ధానికి వెళ్తాడు. ఒరిస్సాతో పాటు దక్షిణ భారతంలో అన్ని రాజ్యాలను చేస్తాడు. ఆ యొక్క జైనికి గుర్తింపుగా ఈ యొక్క దేవాలయానికి మరునామకరణం చేశాడు విజయ విఠల దేవాలయం అని చెప్పేసి. ఆ విజయం తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదానికన్నా ముందు ఒరిస్సాలో ఒక కొనార్క్ అనే ఒక చోటు ఉంది. ఆ చోట్ల ఒక సూర్య దేవాలయం ఉంది. ఆ సూర్య దేవాలయం బయట నుంచి చూస్తే సంపూర్ణంగా రథం మాదిరిలో కనిపిస్తుంది. ఆ రథం మాదిరి చూస్తే ప్రేరణ పొందిన కృష్ణదేవరాయలు మన రాజ్యంలో కూడా ఏంటి రథం మాదిరి ఉండాలని చెప్పేసి మన ఎదురుగా కనిపిస్తున్న ఒక రాతి రథం నిర్మాణం చేస్తాడు ఒక విజయానికి గుర్తింపుగా. దాంతో పాటు ఈ దేవాలయాన్ని కూడా విస్తరించారనమాట. అప్పట్లో ఇక రాతి రథం టోటల్ హైట్ వచ్చేసి 26 అడుగులు ఎత్తుగా ఉండేదండి. ఇప్పుడు మనం కేవలం 16 అడుగులు మాత్రమే చూస్తున్నాము. 10 అడుగుల గోపుర భాగం అక్కడ ముందు చూసాం కదా, అలాంటి భాగం దానిపైన ఉంటుంది. అంతంతా పడిపోయిందండి, న్యాచురల్ డ్యామేజ్ అయింది. అందుకోసమే పైన ప్లాస్టింగ్ చేసి కవర్ చేశారు పాడకోకుండా. కొందరు చెప్తారు ఈ ఒక రాతి రథం వచ్చేసి ఏకశిల రథం అని చెప్పేసి, ఎందుకంటే ఈ ఒక రాతి రథం అన్ని భాగాలు ఒక పెద్ద రాయిలో తీసుకున్నారు కాబట్టి అలా చెప్తున్నారు. కానీ ఇందులో 7 పదర్లు 28 భాగంలో ఇంటర్లాక్ సిస్టమ్ లో దీన్ని జోడించారు. ఇది ఎలాంటి కారణంతో ముందుకు చెల్లించదు. విశేషమైన సందర్భాలు అంటే దసరా, దీపావళి, యుగాది, కృష్ణ జన్మాష్టమి ఇలాంటి సందర్భాల్లో లోపల దేవుని గుడిలో పూజలు జరిగే సందర్భంలో అదే సమయంలో 4 సైనికులు ఆ రథం 4 చక్రాలు నిలబడి ఆ రథం చక్రాలు మాత్రమే తిప్పేవాళ్ళు. ఇక్కడికి వచ్చిన రాజమండల భక్తాదులు ఆ సైనికులు తిప్పే ఒక చక్రాల దృశ్యాలు చూసేసి ఈ యొక్క రథం ముందుకు చెల్లిందని చెప్పేసి వాళ్ళ ఊహలో మాత్రమే కల్పన చేసుకునేవాళ్ళు. ఇది ఎలాంటి కారణంతో ముందుకు చెల్లించదు. ఇలాంటి ఒక రథం మాదిరిలో మన భారతదేశంలో 3 చోట్ల మాత్రమే చూస్తాము. ఒకటి వచ్చేసి సన్ టెంపుల్ ఒరిస్సాలో కొనార్క్ లో ఉంది. రెండోది వచ్చేసి తమిళనాడు రాజ్యంలో ఉన్న మహాబలిపురం దేవాలయం. మూడోది వచ్చేసి మన హంపిలో ఒక రాతి రథం. అన్నికన్నా మోస్ట్ బ్యూటిఫుల్ గా కనపడేది హంపిలో ఒక రాతి రథమే. అందుకే కొత్తగా విడుదలైన 50 రూపాయల నోట్ మీద కూడా దీన్ని ప్రింట్ చేశారండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలనుకుంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి.